హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం అయితే నైట్ 9:40 PM అవుతుంది. అండ్ నేను ఇంకా సిస్టమ్ షట్ డౌన్ చేయలేదు. చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. లైక్ ఒక 2 to 5 minutesలో క్లోజ్ చేసేద్దాము అని అనుకుంటూ మీరు పెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిలేటెడ్ గురించి గుర్తొచ్చి ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అన్నట్టయితే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫైనల్గా షట్ డౌన్ చేస్తాము. బట్ చాలా ఆకలిగా ఉంది, అందుకే ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారేమో చూద్దాం. ఈరోజు ఎందుకు టిఫిన్ తింటున్నాం మండే అనుకుంటా, అందుకే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. బేసిక్గా ఈ టైంకి పడుకుంటారు అందరూ కూడా. బట్ నాకు కొంచెం లేజీగా అనిపించింది. లైక్ వర్క్ ఉంటే కొంచెం కదలలేను, అలా అయిపోయిందనమాట. అండ్ దోశ కదా, అందుకే కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి మమ్మీ నా వర్క్ క్లోజ్ అవ్వగానే వేయడం స్టార్ట్ చేశారు. అండ్ వేసే గ్యాప్లో మా మమ్మీకి నిన్న తీసుకున్న శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఆల్రెడీ ఉంది అని ఏదో గుర్తొచ్చిందంట. వెంటనే వెళ్ళి ఆ శారీకి ఆ బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నారు. ఇంకేం చేస్తాం, మనమే దోశ వేసుకుందాము. ఇది ఈరోజు అయితే దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ కాకుండా ఓన్లీ దోశ తినేద్దాం విత్ చట్నీ. అండ్ ఫైనల్గా మొహం ఏంటి ఫిల్టర్లో కూడా అలసిపోయినట్టుంది, ఏదో కుళ్ళు జోక్ వేసుకొని నవ్వుకుందాం ఫస్ట్ అయితే. హే గాయ్స్, ఏంటి తమ్నైల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చెప్పింది, లాగౌట్ టైమింగ్స్, ఏం తింటుందో ఇవన్నీ చెప్పి డైలీ వ్లాగ్ అని చేస్తుందా అని అస్సలు అనుకోకండి. ఏం లేదు, నేను నా వర్క్ ఏ టైంకి ఎండ్ చేశానో దాంతోనే స్టార్ట్ చేశాను వీడియో అనేది. ఎందుకంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను కదా, బట్ అయినా సరే ఇలాంటి జాబ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు దీన్ని ఇలా తీసి పారేయడం అనుకుంటూనే హ్యాపీగానే వర్క్ అయితే క్లోజ్ చేసి వెంటనే మీకైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేనైతే నా వర్క్ 9కి స్టార్ట్ చేశాను. నైట్ 9:40 అయింది. లైక్ ఆల్మోస్ట్ 12.5 hours అయితే వర్క్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్న ఇంత సోషల్ లైఫ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాము అంటే ఐ నో మీకు ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఉంటే ఈ రోల్ చూస్ చేసుకుంటారు అనేది అయితే నాకు తెలుసు. అందుకే నేను మీకు అయితే ఒక 2 to 5 minutesలో చిన్నగా మీకు హెల్ప్ చేస్తాను. నాకున్న రిస్ట్రిక్షన్స్కి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్చ్ చేసినప్పుడు లైక్ లిటరల్గా 10 కంపెనీస్కి 10 డిఫరెంట్ రోల్స్లో అయితే అప్రోచ్ అయ్యాను. అవి నేను ఏమేమి ట్రై చేశాను, నాకు ఏవైతే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి అనేవి మాత్రమే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వెంటనే షేర్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. నేను ఫర్దర్గా ఇంకొన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. నేను ట్రై చేసిన రోల్స్ వచ్చి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, HR రిక్రూటర్, కంటెంట్ రైటింగ్, SEO, డేటా అనలిస్ట్ అండ్ టీచింగ్ లైక్ హోమ్ ట్యూషన్స్, లైక్ ఆన్లైన్ ఉంటాయి కదా అవి, మ్యాపింగ్, ఎన్ని ట్రై చేశాను. నాకైతే ఆల్మోస్ట్ 90% వరకు ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి అండ్ అన్నింటిలో కూడా సెలెక్ట్ అయ్యాను. మెయిన్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే లైక్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇంట్లో విలేజ్లో ఉన్నాము అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడంటే వేరు, నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు వేరు. అలా నేనైతే చూస్ చేసుకున్నా. ఈ రోల్స్ని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ రెజ్యూమేలో మీరు లైక్ మీలో అందరికీ నౌకరీ, లింక్డ్ఇన్ ఈ 2 యాప్స్ అయితే మీ మొబైల్లో ఉంచుకోండి. మీరు ఎప్పటికప్పుడు మీ రెజ్యూమేని అప్డేట్ చేస్తూ ఈ 2 వెబ్సైట్స్లో మీరు నేను చెప్పిన రోల్స్లో ట్రై చేస్తే మీకు శాలరీ తక్కువ రావచ్చు, బట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి వీటిలో ఏదో ఒకటి. బట్ నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, మ్యాపింగ్ కానీ, రిక్రూటర్ కానీ ఇవన్నీ మీరు అప్లై చేసే ముందే వీటి గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. లైక్ జీరో నాలెడ్జ్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎలాగా హెల్ప్ చేయలేరు కదా. మీరు కొంచెం ఈ రోల్ అంటే ఏంటి, లైక్ రిక్రూటింగ్ అంటే ఏంటి, మనం జనాల్ని మీరు ఇప్పుడు ఎలా అయితే జాబ్ కోసం అప్రోచ్ అవుతున్నారో అలా వాళ్ళు ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళని వీళ్ళు మినీ ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి రోల్ గురించి మీరైతే కనుక్కోండి. లైక్ నాకు కొన్ని కంపెనీస్ తెలుసు ఏవైతే నేను పర్సనల్గా ఇంటర్వ్యూ ఫేస్ చేసింది, నాకు ఓకే అయిన రోల్స్ అండ్ ఓకే అయిన కంపెనీస్ డీటెయిల్స్ అయితే కొన్ని లైక్ 3 to 4 అయితే నా దగ్గర ఉన్నాయి. బట్ నేను ఇక్కడ యూట్యూబ్లో డైరెక్ట్గా పెట్టలేను, బికాస్ అవి నేను నౌకరీలో సెర్చ్ చేసుకున్నది. ఏం లేదు, నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అనే 2 వెబ్సైట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ట్రై చేయండి. డెఫినెట్లీ నో టు డేటా ఎంట్రీ వైపు అస్సలకే వెళ్ళకండి. లైక్ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ని మీరు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. అది ఫేక్ ఆర్ రియల్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.
అండ్ మీకు నేను ఏ కంపెనీస్ ట్రై చేశాను అనేది మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సేమ్ హ్యాండిల్ నేమ్తో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది. అక్కడ మీరు DM చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతా. బికాస్ నేను ఇంత పబ్లిక్గా ఆ కంపెనీస్ గురించి చెప్పచ్చా లేదా అని కూడా నాకు తెలీదు. బికాస్ ఏమో కొంచెం భయం నాకు. సో అందుకే మీరు లైక్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నాకు ట్యాగ్ చేస్తే నేను మిమ్మల్ని అక్కడ మెసేజ్ చేస్తా. ఖచ్చితంగా మీ మెసేజ్ని అయితే నేను మిస్ అవ్వను. సో అక్కడైతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.